ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి అలాగే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవకాశం వస్తే ఏమన్నా వస్తుందో, నాకు ముందు అక్కడ సంతకం పెట్టండి నేను ఇస్తాను అని చెప్పి ఆయన ఎన్నికల ముందు ప్రచారం చేసిన దానికి 22 ఎంపీలు వచ్చినాయి. కానీ ఆ 22 ఎంపీలు వచ్చినా కూడా కేంద్రంలో దాదాపు వాళ్ళకి 300 పైచీలకు సొంతంగా వచ్చినాయి స్థానాలు. అంటే వాళ్ళు ఎవరి మద్దతు అవసరంలా, మా ఇష్టం అనే ధోరణిలో వాళ్ళ పరిపాలన కొనసాగడంతో ప్రత్యేక హోదా కానీ ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన సమస్యలు కానీ సానుకూలంగా మనం మాట్లాడి తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చెప్పిన అంశం. ప్రతి సందర్భంలో అమిత్ షా గారి ముందు, పార్లమెంట్లో మోడీ గారి ముందు, అందరి ముందు కూడా ప్రత్యేక హోదా ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి అని మాత్రం అడిగింది మనందరం చూసాం. ఎక్కడ కూడా ఆ ఊసు కేంద్ర ప్రభుత్వం కాసేపు ఇస్తాననే విధంగా వెళ్తుంది, కాసేపు ఇవ్వననే విధంగా వెళ్ళే విధంగా తయారైపోయింది. కాసేపు నిజంగా నాకైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వదురా బాబు అనిపించింది ఒక స్టేజ్లో. 2014-19 వరకు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి. అప్పుడు ప్రత్యేక ప్యాకేజే కావాలి, ప్రత్యేక హోదా వద్దు, ఏమొస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎలా మాట్లాడారో మనందరూ బాగా తెలుసు. తర్వాత ఎలక్షన్లో ప్రత్యేక హోదా అనేది కీలకమైన అంశంలా మారటంతో వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట మార్చి ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ధర్మ పోరాట దీక్ష అని ఇలా ఇంకోటి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ గారి పైన వ్యక్తిగత విమర్శలు చాలా చేశాడు. 2024 వచ్చేసరికి పూర్తిగా ప్రత్యేక హోదా అంశం అనేది ఎవరు ఎత్తకపోయినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ప్రత్యేక హోదా అనేది ఆయన జుట్టుకు మళ్ళీ చుట్టుకునేలా కనపడతా ఉంది. ఎందుకంటే ఎన్డీఏలో కీలకమైన భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే ప్రభుత్వం పడిపోద్ది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన వీళ్ళిద్దరి మీద 18 స్థానాలు ఉన్నాయి. వీళ్ళు బయటకు వస్తే గేమ్ అయిపోద్ది అక్కడ. ఇప్పుడు నితీష్ కుమార్ గారు 12, వీళ్ళ మీద 30 స్థానాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్ళు కానీ నితీష్ కుమార్ గారు ఆల్రెడీ నాకు ప్రత్యేక హోదా కావాలి నన్ను తీర్మానం చేసి పంపించాడు నిన్న. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ కానీ నాకు ఏదో ఒకటి కావాలి మా రాష్ట్రానికి అని చెప్పి నిన్న నితీష్ కుమార్ గారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపించడం జరిగింది. దీనిపైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎలాంటి స్పందన అయితే బయట పెట్టలేదు. కానీ ఇది చూడగా ఒక్కసారికి ఈ అంశం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తీవ్రమైన ఒత్తిడి జరిగే అంశంలా కనపడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు. సరే 2014లో చంద్రబాబు నాయుడు గారికి అడిగే అవకాశం రాలేదు, బికాజ్ ఫుల్ మెజార్టీ వాళ్ళకి వచ్చింది 2 టర్ములు. ఈసారి వాళ్ళ ఫుల్ మెజార్టీ లేదు. ఈసారి మీ మీద ఆధారపడి గవర్నమెంట్ ఏర్పడింది. ఇప్పుడు ఇదే అంశం పూర్తి స్థాయిలో ప్రజల మధ్య చర్చ అవుతున్నప్పుడు మీరు ఎందుకు అడిగి తేవట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. మీరు బయటికి రావచ్చు కదా ఇవ్వకపోతే అని ఆలోచన కూడా చేయడానికి మంచిగా అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అదేం జరగట్లా. చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్తారనే చూడాలి. ఈ అంశం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఊరట అని చెప్పొచ్చు. ఒక రకంగా ఈ అంశం మళ్ళీ ప్రజల్లో చర్చనీయాంశం అయిపోయి నిదానంగా మొదలైపోయి ఇది చంద్రబాబు నాయుడు గారికి అగ్గాలో రాజేసుకుంటుంది, పెద్ద ఇష్యూ అయిపోతుంది. బికాజ్ ఎందుకు అడగట్లేదు? సరే, పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదు అడిగేది, తెచ్చేదానికి కూడా. అంతకుముందు క్షమించేద్దాం చంద్రబాబు నాయుడు గారిని, అడగలేకపోయారు. ఈసారి ఆయన చేతుల మీద ఫామ్ అయిన గవర్నమెంట్ కదా, కీలకంగా ఆయన ఉన్నాడు కదా, మరి ఎందుకు అడిగే అవకాశం లేదు? నితీష్ కుమార్ గారు 12 ఎంపీ స్థానాలతో ఆయన అట్లా అడిగాడు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరి మీద 18 స్థానాలు ఉన్నాయి. ఈయన ఎందుకు అడగట్లేదు అనే అంశం పూర్తి స్థాయిలో ప్రజల మధ్య అయితే చర్చనీయాంశం అవుతూ ఉంటుంది. ఆయన ఎలక్షన్ కోసం అడిగాడు అని చెప్పి కొంతమంది మాట్లాడినా, ఆయన ఎలక్షన్ కోసం అడిగాడు, మీరు ఎందుకు అడగలేదు, మీరు ఎందుకు తేలేదు, మీరు ఎందుకు తీర్మానం చేయలేకపోతున్నారు, మీరు ఇక్కడ సంపూర్ణమైన మెజార్టీ ఉంది, కేంద్రంలో మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉంది. ఇది నాకు తెలిసి అగ్గాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏదో రాజేసుకునే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశం అయినా కూడా ఆశ్చర్యం లేదు. బికాజ్ దీని గురించి పెద్ద చర్చ అవుతుంది. అప్పుడు ఆయనకు అవకాశం లేదు, అంతకుముందు మీకు అవకాశం లేదని భావిద్దాం. ఈసారి మీకు ఎందుకు అవకాశం వచ్చింది, మీకు అవకాశం వచ్చినా మీరు ఎందుకు తేలేకపోతున్నారు అనే అంశం ఖచ్చితంగా లేవనెత్తవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఇదే అంశం జగన్మోహన్ రెడ్డి గారికి మామూలు ఊరట కాదు. ఎలా అంటే మౌత్ టాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద పబ్లిసిటీ వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి నాకు అనిపించే పాయింట్ ఏంటంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని గెలుస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు అతి పెద్ద సవాళ్ళు ఎన్నో ఉన్నాయి. ఆ సవాళ్ళన్నీ చంద్రబాబు నాయుడు గారు తీర్చగలదా లేదా అనే దాని మీద ఆధారపడి ఉండేది భవిష్యత్తు. ఇప్పుడు 7,000 పింఛన్ అన్నాడు. 7,000 పింఛన్ ఇస్తానికి పోతుంటే ఇంటింటికి దేశంలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి పోయి పింఛన్ ఇస్తున్నాడు అనేది పెద్ద ప్రచారం. ఈ ప్రచారం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు గతంలాగే ఇంకా ప్రచారకాంక్షలాగే ఉన్నాడు అని ఇంకా పబ్లిసిటీ, నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అది ఆయన ప్రభుత్వం, ఆయన పరిధిలో అంశం. కానీ నాకు అది అంశం నాకు అనిపించేది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రత్యేక హోదా ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదు. ఇంకా రాదు. రాక మనకు అవకాశం వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉంది. తేవాలంటే ఆయన తేగలడు, లేదంటే లేదు. కానీ అడిగే హక్కు మనకుంది, సమాధానం చెప్పే అవకాశం ఆయనకుంది. ఆయన మీద ఎంత ఒత్తిడి పెరిగినా కేంద్రం నుంచి ఏ రకంగా సానుకూలంగా మనకు ప్రత్యేక హోదా అనేది తీసుకొస్తాడు అనేది కూడా మనం చూద్దాం.